బూట్ క్యాంప్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మన మధ్య ఒక గ్రేట్ లీడర్ వచ్చి ఉన్నారు. ఆయన మరి నాకు తెలిసి విజయవాడ బూట్ క్యాంప్‌కి రమ్మంటే ఎందుకు అంత అవసరమా అని చెప్పి బూట్ క్యాంప్ నేను రాను అన్న వ్యక్తిని, అంటే డబ్బులు ఎక్కువ కదా ఎందుకు అని ఆహ్, తిరస్కరించినటువంటి వ్యక్తి. అయితే దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత వచ్చి ఈరోజు తన కెరీర్‌ని నిర్మించుకోవటమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ ఇవాళ అతని యొక్క మాట శైలితో, నడవడికతో మంచి టీమ్‌ని బిల్డ్ చేస్తూ అతను రాబోయే రోజుల్లో మంచి ఆయనకిలాగే మంచి వ్యక్తులను తయారు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ, కారు తీసుకొని నెలకి రూ. 1,20,000 తీసుకుంటూ మన మధ్యకొచ్చారు. మిస్టర్ ఉదయ్ కిరణ్ సార్. మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. ఉదయ్ కిరణ్ సార్ అన్‌మ్యూట్ ఇచ్చాను. వెల్కమ్ సార్. యెస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు సార్ మీ జూమ్ సెషన్ జర్నీ మీ జర్నీ ఎలా సాగింది? మీ జర్నీ 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌లో ఉన్నారు మీరు. మీకు బూట్ క్యాంప్ ఏ విధంగా దోహదపడింది? ఇప్పుడు ఈ బూట్ క్యాంప్ ఉపయోగించుకుంటే ఏ విధంగా వీళ్ళు ఉండబోతున్నారు? ప్లస్ మీ యొక్క సక్సెస్, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క జర్నీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మీకు మేము రిక్వెస్ట్ పెడుతున్నాం సార్. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ థాంక్ ఆఫ్ యూ. ఆల్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజు జూమ్ సెషన్ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన సుధాకర్‌లో ఇద్దరికీ కూడా, రాజమండ్రి సుధాకర్ గారికి, అలాగే పాలకొల్లు సుధాకర్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ అయినటువంటి ఈశ్వరరావు గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజు జూమ్‌కి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున, అలాగే మన విన్నింగ్ ఫ్యామిలీ తరపున థాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి లీడర్స్ మనకి ట్రైనింగ్ ఇచ్చారు. సో వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఏ మీటింగ్స్ అటెండ్ అయితే వాళ్ళు మంచి స్థాయిలో వచ్చారు అనేటువంటి అన్ని విషయాల మీద ప్రతిరోజు ఒక్కొక్క లీడరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ చాలా అద్భుతంగా మనందరం కూడా వినటం జరుగుతుంది. సో అలాగే నేను ఈ బిజినెస్‌లోకి రావటానికి ఏ విధంగా వచ్చాను, అసల నేను ఈ స్థాయిలోకి ఉండటానికి నాకు ఉపయోగపడినటువంటి మీటింగ్‌లేంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరొచ్చేసి ఉదయ్ కిరణ్ అండి. బిఫోర్ వెస్టేజ్ ఒక టెక్స్‌టైల్ ఫీల్డ్‌లో ఎంప్లాయ్‌గా పనిచేసేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నేను. సో ఆ సెక్టార్‌లో నేనున్నప్పుడు నాకు ఉండేటువంటి కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల వెస్టేజ్ అనేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయం అవ్వటం జరిగిందండి. సో నా ఫ్రెండ్ మురళి అనే వ్యక్తి ద్వారా వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి కొన్ని సప్లిమెంట్ వాడి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవటం జరిగింది. సో నా ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు దీంతో మన లైఫ్‌లో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు. మంచి మన డ్రీమ్స్ ఏయైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక విషయాన్నయితే నేను ఒక మీటింగ్‌లో తెలుసుకోవడం జరిగిందండి. సో ఆ మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత నేను ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయటం జరిగింది. సో మరి స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇబ్బందులు, కొన్ని అవాంతరాలు అవన్నీ కూడా అందరికీ ఎదురవుతా ఉంటాయి. ఎందుకు అంటే సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవటం మనకి. ఏదంటే మనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయటం జరుగుతది అందరూ కూడా. సో అందరూ ఏ విధంగా స్టార్ట్ చేశారో నేను కూడా అదే విధంగా స్టార్ట్ చేస్తున్నటువంటి క్రమంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సో అప్పుడు మనల్ని జాయిన్ చేసిన వ్యక్తి కాదండి. మనకంటూ ఒక యాక్టివ్ అప్లయన్స్ ఉంటారు. సో ఆ యాక్టివ్ అప్లైన్‌ని అడిగినప్పుడు, సార్ ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది అడిగేటువంటి సమయంలో మన అప్లయన్స్ చెప్పినటువంటి మాటలు నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ అనిపించినాయండి. సో ఈ బిజినెస్‌లో మనం చాలామంది ఏంటి అంటే మంచి ఇన్‌కమ్స్ తీసుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి,
ఒక అద్భుతమైనటువంటి లైఫ్‌ని లీడ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో అందరూ రావటం జరుగుతుంది. సో, సేమ్ టు సేమ్ నేను కూడా అదే విధంగా రావటం జరిగిందండి. సో, మరి ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సిందేంటంటే, నేర్చుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవడం. మనం ఎంత నేర్చుకుంటే అంత అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ తీసుకోవచ్చని జెప్పేసి ఆ అప్లయన్స్ చెప్పినటువంటి మాటలు నాకైతే ఇప్పటికి నా చెవుల్లో ఉన్నాయండి. సో, అలాంటి సమయంలో వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈవెంట్స్ కొన్ని అటెండ్ అయినటువంటి సమయంలో మనకి సీఎన్‌టీలు కానివ్వండి, హోమ్ మీటింగులు కానివ్వండి, లేదంటే వన్ డే వర్క్‌షాపులు గానియండి, ఇలాంటియన్నీ జరిగే క్రమంలో ప్లే చేయటం కొంతమంది చెక్కుల్ని మనకు ప్లే చేయటం జరుగుతుంది సీఎన్‌టీ మీటింగుల్లో. ఆ సీఎన్‌టీ మీటింగ్‌లో ప్లే చేసినటువంటి చెక్‌లు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తికి 2,00,000 వస్తున్నాయి, ఒక వ్యక్తికి 3,00,000 వస్తున్నాయి, ఒక వ్యక్తికి 5,00,000 వస్తున్నాయి, ఒక వ్యక్తికి 10,00,000 వస్తున్నాయి అనేటువంటి కొంతమంది పిక్చర్స్‌ని నేను చూడటం జరిగిందండి. సో, వాళ్ళందరూ ఇంతంత డబ్బు నిజంగా వస్తుందా అనేటువంటి అనుమానం అయితే నాకైతే ఉండేదండి. ఎందుకంటే నెలకి 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 సంపాదించడం అంటే చిన్న విషయం కాదండి. సో, అలాంటి అయన్నీ కూడా మీటింగ్‌లో ప్రెజెంటేషన్ చేస్తుంటే నాకైతే ఎక్కడ కూడా నమ్మకం కలిగింది కాదు. నేను నిజంగా నమ్మలేదు. సో, అలాంటి సమయంలో ఇందాక సుధాకర్ గారు చెప్పారు గదండీ! మంగళగిరిలో ఒక అద్భుతమైనటువంటి బూట్ క్యాంప్ జరుగుతుందండి. సో, ఆ బూట్ క్యాంప్‌కి రూ. 1,500 టోకెను పెట్టుకొని వెళ్తే గనక వాళ్ళందరిని కూడా రియల్‌గా చూడొచ్చు అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇది నిజమా? కాదా? అనేటువంటి ఆలోచనతో వెళ్దామని అనుకున్నాను కానీ, వెళ్ళటానికి నా దగ్గరైతే ఒక్క రూపాయి కూడా లేదు ఆ సమయంలో. ఎందుకంటే, నేను చేస్తున్నటువంటి సెక్టార్‌లో కేవలం రూ. 10,000 మాత్రమే వచ్చేది. సో, ఆ రూ. 10,000తో మళ్ళీ ఒక రూ. 1,500 బూట్ క్యాంప్ టికెట్ కొనుక్కొని, మళ్ళీ 3 రోజులు అక్కడ స్టేయింగ్ చేసి, మళ్ళీ అడిషనల్‌గా కొన్ని చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని వెళ్ళాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో, ఇందాక నేను చెప్పాను గదండీ! అప్లయన్స్. అలాంటప్పుడు గుర్తొచ్చే వాళ్ళే మనకు అప్లయన్స్. సో, ఆ అప్లైన్‌ని నా దగ్గరకొచ్చి సార్ 1,500 కట్టండి సార్ మనం మీటింగ్‌కెళ్దాం అని చెప్పేసి, నా అప్లైన్ రమేష్ గారు నన్ను అడగటం జరిగిందండి. సో, అప్పుడు ఒక చిన్న చిరునవ్వు. అంటే చాలా మందికి ఎదురయ్యే ఉంటది ఈ సమస్య. సమస్యని నేనైతే అనను. సో, కొత్తగా ఉన్న వాళ్ళకి అది సమస్యగా అనుకుంటారు. సో, అప్పుడు నాకెదురైనటువంటి ఇబ్బంది ఏంటంటే, సార్ నేనేదో డబ్బులు సంపాదించుదామని చెప్పేసి వెస్టేజ్ కంపెనీలోకి వస్తే, నన్ను 1,500 పెట్టి మీరు టికెట్ కొని మీటింగ్‌కి రమ్మంటున్నారేంటి సార్? సార్ నా వల్ల కాదు సార్. నా దగ్గర అమౌంట్ లేదని చెప్తే, ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మాట నాకిప్పటికి కూడా మైండ్‌లో ఉందండి. సో, ఆ మాట ఏంటంటే, సార్ ఈ ప్రపంచంలో మీరు దేని మీదైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే, అది తిరిగొస్తుందో లేదో తెలీదు గానీ, మీ మీద మీరు పెట్టుకునే పెట్టుబడి ఏదైతే ఉందో, అది లైఫ్‌లో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తదని జెప్పేసి, ఆ రోజు సార్ చెప్పినటువంటి మాటలు ఏయైతే ఉన్నాయో నా మైండ్‌లో అలా పాతుకుపోయినియండి. సో, ఆ మాటకి నిజంగా నా దగ్గర డబ్బు లేకపోయినా నా ఫ్రెండ్ ద్వారా ఒక రూ. 2,500 అప్పు తీసుకొని, ఒక రూ. 1,500 టికెట్టుకి నేను అమౌంట్ వేసి, మిగతా రూ. 1000తో నేను మంగళగిరి బూట్ క్యాంప్‌కి వెళ్ళటం జరిగిందండి. సో, ఆ మంగళగిరి బూట్ క్యాంప్‌కి ఎప్పుడైతే వెళ్ళానో, వెళ్ళినప్పుడు నా మైండ్‌లో ఆలోచన ఏంటంటే, సో, 3 రోజులు ఎప్పుడు కంప్లీట్ అయిపోతది? ఎప్పుడు వచ్చేసి మళ్ళీ నేను డ్యూటీకెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతోనే నేను వెళ్ళటం జరిగిందండి. సో, ఒక్కసారి ఆ బూట్ క్యాంప్‌లో అడుగుపెట్టిన తర్వాత, నా మైండ్‌లో ఉన్నటువంటి బూజు మొత్తం వదిలిపోవటం జరిగిందండి. ఎందుకంటే ఆ ఈవెంటు సుమారుగా 4,500 మందితో ఆ బూట్ క్యాంప్ అన్నది జరిగిందండి. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీ డేస్‌గా నేను అవి ఇప్పటికి కూడా నా మైండ్‌లో ఉన్నాయండి. సో, చాలామంది ఆ బూట్ క్యాంప్‌కి కూడా వచ్చిన వాళ్ళున్నారు. సో, ఆ బూట్ క్యాంప్‌కి మన వెస్టేజ్ ఫౌండర్ అయినటువంటి గౌతమ్ బాలి గారు కూడా రావటం జరిగింది. నిజంగా
ఇందాక నేను చెప్పానండి. కొంతమంది లీడర్స్ యొక్క ఫోటోల్ని నేను కొన్ని సీఎన్‌టీల్లో చూసానండి అని చెప్పేసి చెప్పాను. వాళ్ళందరూ కూడా అక్కడ లైవ్‌లో కనిపించేటప్పటికి వెస్టేజ్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యమా! ఈ బిజినెస్‌లో ఇంత డబ్బుందా? అంటే మనం డబ్బు సంపాదించడానికి ఇంతకన్నా అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఒక వెస్టేజ్‌లోనే నాకుందన్న విషయాన్ని ఆ రోజు నేను గమనించి, నేను కెరియర్ అన్నది స్టార్ట్ చేయటం జరిగిందండి వెస్టేజ్ కంపెనీలో. సో, ఎప్పుడైతే ఫస్ట్ బూట్ క్యాంప్‌కి అటెండ్ అయిన తర్వాత 3 రోజులు అక్కడ ఆ లీడర్స్ ఇచ్చిన ట్రైనింగ్ కానివ్వండి, ఆ యొక్క మీటింగ్ అట్మాస్ఫియర్ గానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకొని నేను వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే 1 మంత్‌లోనే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని, యాస్ ఎ పార్ట్ టైమ్‌గా రూ. 4,500 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగిందండి. నా ఫస్ట్ బూట్ క్యాంప్. సో, బూట్ క్యాంప్ అయింది. వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా మనకి ఏరియాల వారీగా కొన్ని మీటింగ్స్‌కి అటెండ్ అవ్వటం జరిగింది. అటెండ్ అయిన తర్వాత కొద్దిగా ఈ బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటూ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ మన లీడర్స్ అందరూ చెప్పిన మాట ఒకే ఒక మాట. ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే పైనున్న వ్యక్తి దగ్గర అంటే మన అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి. దాన్ని మన కింద వాళ్ళకి నేర్పించాలి. అంటే మనం ఈ బిజినెస్‌లో నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న నాలెడ్జ్‌ని ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని కిందని ఇంప్రూవ్ చేసే విధంగా మన డౌన్‌లైనర్స్‌ని తయారు చేయాలని నాకు అప్పుడు తెలిసిందండి. అప్పటిదాకా నేను ఒక్కడినే బూట్ క్యాంప్‌కి వెళ్తే సరిపోతుంది. ఈ బిజినెస్‌లో నేను సక్సెస్ అయిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో నేను పనిచేయటం జరిగింది. తర్వాత ఎక్స్‌పీరియన్స్‌లో భాగంగా కొన్ని విషయాలు తెలిసినియండి. ఏంటంటే, మనం ప్రతి మీటింగ్‌కి అటెండ్ అయితే దీంట్లో తక్కువ ఇన్‌కమ్ మాత్రమే సంపాదించొచ్చు. సో, మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే మీటింగ్‌లో మనతో పాటు మన టీమ్‌ను కూడా కొంతమందిని కూర్చోబెట్టుకుంటే, ఈ బిజినెస్‌లో ఈజీగా గ్రోత్ అవ్వొచ్చని చెప్పేసి నాకు కొన్ని మీటింగ్స్ ద్వారా అటెండ్ అయితే, ఆ తర్వాత జరిగిందండి. ఏప్రిల్‌లో 2022 ఏప్రిల్ 15 తారీఖు మనకి వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగిందండి బూట్ క్యాంపు. నిజంగా ఆ బూట్ క్యాంప్‌కి మన టాప్ అప్‌లైనర్ అయినటువంటి మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ కూడా రావటం జరిగిందండి. ఫస్ట్ టైమ్ నేను ఒక రూ. 1,00,00,000 పైబడి సంపాదించే వ్యక్తిని ఆ హాల్‌లో చూడటం జరిగిందండి. నిజంగా మనం ఒక 10,000 సంపాదించి, 20,000 సంపాదించి, 30,000 సంపాదించే ఈ రోజు చాలా గొప్పవాళ్ళుగా మనం ఫీల్ అయిపోతాం. కానీ మనం ఏ విధంగా వచ్చామో అదే విధంగా వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్ యూజర్‌గా వచ్చి ఇప్పుడు వెస్టేజ్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్ 1,68,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఇంకా నేర్చుకోవాలన్న ఆలోచనతో చాలా మీటింగ్స్ అటెండ్ అవుతుంటే నాకే ఆశ్చర్యమేసిందండి. ఒక రూ. 1,00,00,000 సంపాదించే వ్యక్తిని ఆ రోజు షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత నాలో ఎనర్జీ లెవెల్స్ బాగా డెవలప్ అయ్యి ఇంకా నేను ఎన్నో బూట్ క్యాంప్స్‌కి అటెండ్ అవ్వాలని జెప్పేసి ఏరియాల వారీగా ఎక్కడ బూట్ క్యాంపులు అటెండ్ అయినా సరే, అక్కడికి నేను వెళ్తుంతో పాటు నా టీమ్‌ని కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటానండి. సో, ఆ విధంగా ఏప్రిల్ 15, 2022 వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగింది. చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. సో, తర్వాత అదే సంవత్సరం 2022 ఆగస్టు 27 తారీఖు మనకి మన టాప్ అప్లయన్స్ ఇద్దరు ఉన్నారండి. 'సునీల్ కుమార్ సాహు' గారు, అలాగే 'ఈశ్వరరావు' గారు. వీళ్ళిద్దరి యొక్క కలయికతో మనకి ఎన్‌ఏడి దగ్గర సింహాచలంలో మూడో బూట్ క్యాంప్‌కి అటెండ్ అవ్వటం జరిగిందండి. సో, నిజంగా అది కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగిందండి. అంటే ఫస్ట్ బూట్ క్యాంప్‌కి నేను బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను. రెండో బూట్ క్యాంప్‌కి నేనొచ్చేటప్పటికి గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను. సో, ఇక మూడో బూట్ క్యాంపు. అంటే ఏదైతే వైజాగ్‌లో పెట్టినటువంటి బూట్ క్యాంప్ మూడో బూట్ క్యాంప్ ఏదైతే ఉందో, ఆ బూట్ క్యాంపు ఆగస్టు 27, 2022 అప్పుడు జరిగిందండి. సో, నిజంగా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగింది. మంచి మంచి ట్రైనర్సొచ్చి
సో, అక్కడ చెప్పినటువంటి సబ్జెక్ట్ తీసుకొని నేను ఆ బూట్ క్యాంప్ నుంచి బయటకి వచ్చేటప్పటికి నేను ఏ విధంగా అయ్యాను అంటే స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని ఈ బిజినెస్‌లో ఆర్ ఫండ్ అచీవర్‌గా నేను ముందుకు వెళ్ళటం జరిగిందండి. సో, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే బూట్ క్యాంప్‌కి నా యొక్క పిన్ లెవెల్ అన్నది మారటం జరిగింది. అలాగే ప్రతి బూట్ క్యాంప్‌కి నా యొక్క చెక్కు కూడా మారటం జరిగింది. సో, అందుకే మన లీడర్స్, మన టాప్ అప్‌లయన్స్ అందరూ కూడా ఎన్ని మీటింగ్స్‌లో అయినా సరే బూట్ క్యాంప్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా వేదిక జరిగినప్పుడు అందరం కూడా ఒక ఏకంగా ఏకమయ్యి మనందరం కూడా చేసుకునేటువంటి ఈవెంట్ ఏదన్నా ఉంది అంటే బూట్ క్యాంప్. మరి అలాంటి బూట్ క్యాంపు నేను 4 బూట్ క్యాంప్ అటెండ్ అయ్యానండి. సో, నవంబర్ 25 2000 సారీ డిసెంబర్ 11, 2023 సారీ. నవంబర్ 25, 2022 సాహు గారు పెట్టడం జరిగిందండి విజయవాడ. 3 రోజులు బూట్ క్యాంపు. సో, ఈ బూట్ క్యాంపులో నేను అటెండ్ అవుతాం కాదండి. నా టీమ్‌లో చాలా ఎక్కువ మందిని ఈ బూట్ క్యాంప్‌కి అటెండ్ అయిన తర్వాత సో, నేను స్టార్ అవుతాం కాదండి. నా కంట్రోల్‌లో కొంతమందిని స్టార్ డైరెక్టర్లుగా తయారు చేసేటువంటి దిశగా ఆ యొక్క బూట్ క్యాంప్ అన్నది ఉపయోగపడింది. సో, అందుకే మనం బూట్ క్యాంప్‌కి వెళ్ళటం ఇంపార్టెంట్ గాదు. మన కింద వాళ్ళని కూడా బూట్ క్యాంప్‌కి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన నాకక్కడ బలంగా కలిగిందండి. సో, అప్పటి వరకు అటెండ్ అయినటువంటి బూట్ క్యాంపుల్లో నేను బ్రాంజ్‌గా, సిల్వర్‌గా, స్టార్‌గా ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నుంచి నా టీమ్‌ను అటెండ్ అయ్యేటువంటి బూట్ క్యాంపుల ద్వారా వాళ్ళను కూడా స్టార్ డైరెక్టర్లు చేసే స్థాయికి ఈ యొక్క బూట్ క్యాంప్స్‌లో ఉపయోగపడుతున్నాయంటే, మనందరం కూడా బూట్ క్యాంప్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో ఈ రోజైనా మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ బూట్ క్యాంపు ఆహ్, అప్పట్లో ఏదైనా బూట్ క్యాంప్ జరగాలి అంటే అటు విజయవాడ, లేదంటే ఇటు హైదరాబాదు, లేదు అంటే ఇటు వైజాగ్. ఇలా దూర ప్రాంతాల్లో బూట్ క్యాంప్స్ అన్నది జరిగేవి. అలాంటి దూర ప్రాంతాలకి మనం వెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ మన టీమ్‌ని తీసుకువెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే దూరం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో, అలాంటి కష్టాలన్నిటిని కూడా ఇష్టాలుగా మార్చుకుంటే దాన్ని కూడా కొంచెం దగ్గర చేయాలనేటువంటి ఆలోచనతో 2023 డిసెంబర్ 11 తారీఖు, 12 తారీఖు మనకి రాజమండ్రిలో మన పాలకొల్లు సుధాకర్ గారి ఆధ్వర్యంలో చాలా దగ్గరగా అంటే ఈస్ట్ టు వెస్ట్‌కి సెంటర్ పాయింట్ అయినటువంటి రాజమండ్రిలో కూడా బూట్ క్యాంప్ చేసే స్థాయికి తీసుకురావటం జరిగిందండి. సో, మరి ఆ బూట్ క్యాంప్ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగింది. మరి ఆ బూట్ క్యాంప్‌కి ఎప్పుడైతే నేను నా టీమ్‌తో నేను అటెండ్ అయ్యానో ఆహ్, డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని నా యొక్క చెక్కు అంటే 70,000కి నేను రీచ్ అవ్వటం జరిగిందండి. సో, చూసారు కదా! ఇక్కడ బూట్ క్యాంప్‌కి డిఫరెంట్ అన్నది ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ దూరంగా పెట్టినటువంటి బూట్ క్యాంప్‌లు ఉపయోగించుకుంటేనే మంచి స్థాయికి వచ్చేసాం మనం. మరి మన టాప్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని, మరి దగ్గరగా బూట్ క్యాంప్ పెట్టుకుంటే దీన్ని ఇంకా మన టీమ్‌కి దగ్గర చేయాలనేటువంటి ఆలోచనతో తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్‌లోనే మళ్ళీ బూట్ క్యాంప్ పెట్టడం జరిగింది మన పాలకొల్లు సుధాకర్ గారు. సేమ్ టు సేమ్ ఇప్పుడైతే ఎక్కడైతే పెడుతున్నారో అదే హాల్‌లో బూట్ క్యాంప్ పెట్టడం జరిగింది. అక్కడికి మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ 'సుబ్బయ్య శెట్టి' గారు కూడా రావటం జరిగింది. నెలకి 46,00,000 తీసుకునేటువంటి యొక్క సబ్జెక్ట్‌ని మనం అక్కడ తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్నాను. అలాగే నా టీమ్ కూడా తీసుకోవడం జరిగింది. సో, నిజంగా చాలా అంటే చాలా ప్రతి బూట్ క్యాంప్‌కి నాలో చేంజెస్ అంటే ఇన్‌కమ్ రూపంలో కావచ్చు, పిన్ లెవెల్ రూపంలో కావచ్చు, లేదు అంటే ఒక లీడర్‌గా తయారవ్వటానికి సబ్జెక్ట్ కావచ్చు. ప్రతీదీ కూడా ప్రతి బూట్ క్యాంప్‌కి నాలో కొన్ని మార్పులు మార్చుకొని నేను ఈరోజు క్రౌన్ డైరెక్టర్‌గా నేను ఉండటం జరిగిందండి. సో, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగినటువంటి బూట్ క్యాంపులు. తర్వాత రీసెంట్‌గా మనందరికీ తెలిసిందే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఇక్కడ బాగా ఆలోచించుకోండి. మనమంటూ నిలబడితే
మన టీమ్‌ని అంటే ఎక్కడికైనా మనం చెయ్యొచ్చు ఈవెంట్లు అనేటువంటి ఆలోచనతో హైదరాబాద్‌లో జరిగినటువంటి బూట్ క్యాంప్‌ని వైజాగ్, విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో జరిగినటువంటి బూట్ క్యాంప్‌ని రాజమండ్రి తీసుకురావటం జరిగింది. అలాగే మరి రాజమండ్రి నుంచి ఇక్కడ ఏరియాల వారీగా అంటే విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ అయినటువంటి మన ఈశ్వరరావు గారు ఏదైతే అనుకున్నారో ప్రతి ఏరియాకి ఒక బూట్ క్యాంప్ చెయ్యాలి. ప్రతి ఏరియాలో మన వెస్టేజ్ జెండా పాతాలి అనేటువంటి నినాదంతో ఏదైతే ఉందో, ఏరియాల వారీగా బూట్ క్యాంప్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచనని తొలిసారిగా మన తణుకు టీమ్, విన్నింగ్ ఫ్యామిలీ టీమ్ ఫౌండర్ అయినటువంటి రమేష్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4, 5 తారీఖు పెరవల్లో దీపికా కన్వెన్షన్‌లో తద్వారా తర్వాత బూట్ క్యాంప్‌కి మేము వన్ ఆఫ్ ది ఆర్గనైజర్‌గా ఉండటం జరిగింది. సో, నిజంగా ఒక 700-800 మందితో ఆ రోజు కూడా బూట్ క్యాంపు 2 డేస్ బూట్ క్యాంపు అటెండ్ అవ్వటం జరిగింది. సో, మరి ఆ బూట్ క్యాంప్‌ని ఉపయోగించుకుని ఆహ్, న మా టీమ్‌లో కొంతమంది క్రౌన్ డైరెక్టర్స్‌ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. సో, మా టీమ్‌లో ఉషారాణి గారు, అలాగే మహేష్ గారు అని చెప్పేసి కేవలం 14 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్ అయ్యి రూ. 1,20,000 ఇన్‌కమ్ తీసుకొని 14,00,000 పెట్టి కారు తీసుకునే స్థాయికి వచ్చారు అంటే, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మన టాప్ అప్‌లైన్స్ ఎవరైతే ఉన్నారో మన ఎదుగుదల కోసం ఏ రేంజ్‌లో మరి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారో, మరి ఇంకా కూడా మనం టికెట్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నామంటే, ఇంకా మన సక్సెస్‌కు మనమే బ్రేకులు వేసుకుంటున్నట్టు లెక్క. మరి రేపు సారీ రేపు నవంబర్ 20, 21 తారీఖు బుధవారం, గురువారం ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. ఇక రేపు, ఎల్లుండే అంటే మన బూట్ క్యాంప్ స్టార్ట్ అవ్వటానికి కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. మరి ఇంకా ఈ బూట్ క్యాంప్‌కి ఎవరైతే టోకెన్స్ తీసుకోలేదో నాకు తెలిసి ఆల్రెడీ టోకెన్స్ సోల్డ్ ఔట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, మరి ఇప్పటి వరకు జరిగినటువంటి బూట్ క్యాంపులు ఒక ఎత్తైతే ఆల్రెడీ నేను ఇద్దరు సుధాకర్ సార్లతో నేను మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ యొక్క చెప్పే విధానం ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా హై రేంజ్‌లో అన్నది ఈ బూట్ క్యాంప్ అన్నది పెట్టడం జరిగిందండి. వాళ్ళ మాటలతోనే అర్థమైపోతుంది. నెలకి 48,00,000 తీసుకునే వ్యక్తి కూడా ఈ బిజినెస్‌లోకి ఈ యొక్క బూట్ క్యాంప్‌కి రావటం జరుగుతుంది. మన సుబ్బయ్య శెట్టి సార్. అలాగే మంచి లీడర్సు కర్ణాటక నుంచి ఒక అద్భుతమైనటువంటి లీడర్ రాబోతున్నారు మంజునాథ గారు. నెలకి 34,00,000 తీసుకునేటువంటి వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి ట్రైనర్సు, అద్భుతమైనటువంటి లీడర్స్‌తో రేపు 21 తారీఖు మనకి మోరంపూడి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆహ్, ఫంక్షన్ హాల్ ఉందో, ఆ ఫంక్షన్ హాల్‌లో ఈ యొక్క బూట్ క్యాంప్ అన్నది జరగబోతుంది. సో, మరి నేనైతే ఈ బూట్ క్యాంప్‌ను ఉపయోగించుకొని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేటువంటి టైటిల్‌ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో నా టీమ్‌ని చాలా ఎక్కువ మందిని నేను గ్యాదర్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ నా టీమ్ నుంచి రాఘవం గారి టీమ్ కావచ్చు, ఉషారాణి గారు కావచ్చు, విల్లా శ్రీను గారు కావచ్చు, నరసింహ గారు కావచ్చు, ఇలాగా చాలామంది టోకెన్స్ తీసుకోవటం జరిగింది. సో, మరి ఇంకా నా సైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల నుంచి కూడా నేను కొంచెం ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఇంకా 2 డేస్ ఉంది గాబట్టి అవకాశం ఉంటే టోకెన్స్ గనుక ఉంటే, ఈ 2 రోజులు బూట్ క్యాంప్‌ని ఉపయోగించుకొని నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా ప్రెజెంట్ నా ఇన్‌కమ్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేటువంటి టైటిల్ చేజెక్కించుకుని, నెలకి ఒక 2,00,000 పైబడి ఇన్‌కమ్ సంపాదించాలనేటువంటి గోల్ పెట్టుకొని నేను ఈ యొక్క బూట్ క్యాంప్‌కి ఫాలో అప్ చేస్తున్నాను. లీడర్స్ నేను చెప్పేటువంటి ఒకే ఒక్క మాట, ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మీటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మరి ఆ మీటింగ్‌లో చాలా మీటింగులుంటాయి. అన్ని మీటింగులు ఒక ఎత్తయితే గనక కనీసం 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి బూట్ క్యాంప్ ఏదైతే ఉందో, ఈ బూట్ క్యాంప్‌కి ప్రతి వ్యక్తిని అంటే చిట్ట చివరి వ్యక్తిని కూడా ఈ యొక్క బూట్ క్యాంప్‌కి అటెండ్ చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి.
ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం కష్టపడకూడదండి. మన పనిని తేలిక చేసుకోవాలి. కష్టపడితే లేబర్ అవుతారు. ఇక్కడ మనం లీడర్‌గా ఉండాలి అంటే మన పనిని ఈజీ చేసుకోవాలి. మన పని ఈజీ చేసుకోవాలి అంటే ఒకటి మనం మీటింగ్‌లో కూర్చోవాలి. మన టీమ్‌ని ఎక్కువ మందిని బూట్ క్యాంప్‌లో కూర్చునే విధంగా మీరంతే ప్రిపేర్ చేయండి. అవకాశం ఉంటే ఎవరైనా బూట్ క్యాంప్ రావటానికి అమౌంట్ గనక ఇబ్బందయితే గనక ఆహ్, ఒకసారి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఏది ఏమైనా సరే బూట్ క్యాంప్‌లో కూర్చోబెట్టేటువంటి ప్రయనైతే మీరు తీసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క బూట్ క్యాంపు చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా తయారు చేయటం జరిగింది. నిజంగా మిరాకిల్స్ చూడబోతున్నాం మనం ఈ 2 రోజుల బూట్ క్యాంప్‌లో. ఆల్రెడీ ట్రైనర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క ప్రోమో వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనకి సుధాకర్ గారు విడుదల చేయటం జరిగింది. మనకి సయ్యద్ సార్ కావచ్చు, నందకిషోర్ సార్ కావచ్చు, ఇలాగే సుబ్బయ్య శెట్టి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సౌజన్య మేడం. నిజంగా ఒక హౌస్ వైఫ్‌గా ఉంటూ, ఈరోజు నెలకి 3.5 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తి సౌజన్య మేడం గారు కూడా రావటం జరిగింది. ఈ బిజినెస్‌లో లేడీస్ సక్సెస్ అవ్వటానికి చాలా అద్భుతమైనటువంటి రేషియో ఉంది. సో, మరి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఈ బిజినెస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలని, ఈ బూట్ క్యాంప్ ద్వారా మీ యొక్క పిన్ లెవెల్స్‌ని, మీ యొక్క అచీవ్‌మెంట్స్‌ని, మీ యొక్క సక్సెస్‌ని ముందు వైపుకి తీసుకెళ్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజమండ్రి సుధాకర్ గారికి, అలాగే పాలకొల్లు సుధాకర్ గారికి, అలాగే ఇప్పటివరకు ఈ యొక్క జూమ్‌లో ఉన్నటువంటి 67 వీఎంసీఎం మెంబర్స్ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. ఉదయ్ గారు. చాలా అద్భుతంగా మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని అందించడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. చాలా మందికి ఈ అవగాహన షేర్ అయితే వాళ్ళు కూడా మీలాగా 1,00,000 కవర్ అవ్వటానికి మేబీ నెక్స్ట్ కంపెనీ పుట్టినరోజు 21st యానివర్సరీకే 1,00,000 తీసుకునే వ్యక్తులుగా తయారవుతారు. అలాంటి ఒక ఇన్స్‌పిరేషన్ మాటలు మీరు అందించినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఈ బూట్ క్యాంప్ తర్వాత యూసీడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ సార్. అడిగిన వెంటనే వచ్చి మీ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. మరి ఉదయ్ గారి యొక్క స్పీచ్ మీద మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన టీమ్‌లో ఫస్ట్ చేయెత్తిన వ్యక్తి అన్‌మ్యూట్ చేశారమ్మా? మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ ఇచ్చాను. సార్ గుడ్ అంజీ మార్నింగ్ సార్. తలుకోట. త్వరగా స్పీడ్‌గా చెప్పాలి. టైం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. వెరీ ఎవరో గుడ్ మార్నింగ్ ఒక్కరే. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు సార్. నిజంగా మీరు ఫస్ట్ టైమ్ నన్ను బూట్ క్యాంప్‌కి తీసుకెళ్ళిన తర్వాతే నేను బాగా మోటివేట్ అయ్యానండి. ఆ బూట్ క్యాంప్‌లోనే నేను ఒక బలమైన డెసిషన్ తీసుకొని అప్పటినుంచి కూడా నేను బూట్ క్యాంప్‌కి మిస్ అవ్వకుండా ప్రతి బూట్ క్యాంప్‌కి అటెండ్ చేసుకుంటూ నా పిన్ లెవెల్ మార్చుకున్నాను సార్. సో, నా పిన్ లెవెలే కాదు, సో, నా లైఫ్ లైన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్ లెవెల్ కూడా మార్చడానికి బూట్ క్యాంప్ నాకెంతో సహాయపడింది. దాంతో పాటుగా నాకు ఎవ్రీ బూట్ క్యాంప్‌కి కూడా నా చెక్ అయితే మారింది సార్. దాంతో పాటుగా నేను పిన్ లెవెల్ కూడా మార్చుకోవడం జరిగింది. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నేను నా గ్రేట్ అప్లైనైన ఉదయ్ గారికి థాంక్స్ తెలియజేస్తున్నానండి. సో, సారే నన్ను ఇంతవరకు కూడా మోటివేట్ చేసి, ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో నన్ను నడిపించినందుకు చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ అందించారు. అలాగే నెక్స్ట్ అంజీ మేడం. అంజీ జంట లేడో తెలీదు. అంజీ అని రాసుంది ఇక్కడ. వెల్కమ్. మీ ఫీడ్‌బ్యాక్ చెప్పండి. అన్‌మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఉదయ్ సార్. మాట్లాడండి సార్. మీరు త్వరగా మాట్లాడండి. లేట్ అయిపోతుంది. నేను మొన్న సార్ ఫస్ట్ వింటారు. బూట్ క్యాంప్ వచ్చింది. పెరవల్ బూట్ క్యాంప్ రమేష్ సార్ పెట్టిన బూట్ క్యాంప్‌కే సార్. అప్పుడు నేను 5% లో ఉన్నాను. అప్పుడే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 5 డేస్‌కే బూట్ క్యాంప్ పెట్టడం జరిగింది. అది జరిగిన బూట్ క్యాంప్‌కే లాస్ట్ మంత్‌కే నేను 8% రావడం జరిగింది. అలాగే నా అదృష్టం బాగుండి నెక్స్ట్ మంత్‌లో వైజాగ్ బూట్ క్యాంప్ కూడా జరగడం జరిగింది. అలాగే 15 డేస్‌లో నాకు ఒకేసారి 2 బూట్ క్యాంప్‌లకు రావడం వల్ల నేను చాలా
నాకు నేను నా అప్లైన్ లేకుండానే నేను 1-to-1 చేయడం కానీ, హోమ్ మీటింగ్స్ చేయడం కానీ నాకు బాగా ప్లస్ అయ్యింది సార్. అలాగే మీలాంటి మంచి వ్యక్తితో నేను మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మై అప్లైన్ ఈస్ ఉదయ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ బూట్ క్యాంప్ తర్వాత మళ్ళీ బూట్ క్యాంప్ మీరు క్రౌన్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగుంది మీ ఫీడ్బ్యాక్. అలాగే మన మధ్యలో సుధాకర్ సార్ ఉన్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ ఉదయ్ గారు. డేట్ అడిగిన వెంటనే మీకు టైం లేకపోయినా ఈ బూట్ క్యాంప్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడానికి వచ్చిన ఉదయ్ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ సక్సెస్ జర్నీ బూట్ క్యాంప్కి రావడం వల్ల ఎలాగ మీ లైఫ్ చేంజ్ అయిందో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీరు త్వరలోనే యూసిడి కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బూట్ క్యాంప్ ఇంపార్టెన్స్ తెలియజేసిన మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, డియర్ లీడర్స్, ఓన్లీ 2 days టైం మాత్రమే ఉంది బూట్ క్యాంప్ కి. ఇంకెవరైనా తీసుకోకపోతే మీ లీడర్స్ దగ్గర ఉన్నాయి టికెట్స్. నా దగ్గర అయితే సోల్డ్ అవుట్ అయిపోయి. మీ లీడర్స్ దగ్గర ఉంటే త్వరగా తీసుకోండి. ప్రతి 6 నెలలకి బూట్ క్యాంప్ జరుగుతుంది మన ఏరియాలో, మీ అందరికి తెలిసిన విషయమే. మన గోదావరి జిల్లాలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. ఆ పుష్కరాల్లో గోదావరిలో మునిగితే పాపాలు పోయి పుణ్యం వస్తుంది అంటారు. వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఎవ్రీ 6 months జరిగే రాజమండ్రి బూట్ క్యాంప్ కానీ మీతో పాటు మీ 6 కానీ వస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా పోతాయి. అది మటుకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. మీ లైఫ్ లో మీరు ఏదైతే డ్రీమ్స్ తో ఉన్నారో ఆ డ్రీమ్స్ ఫిల్ అవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ వెస్టేజ్. ఆ వెస్టేజ్ లో మీరు బూట్ క్యాంప్ వస్తే బూట్ క్యాంప్ లో నాలెడ్జ్ తీసుకుని మరి మీరు మీ డ్రీమ్స్ ని ఫిల్ చేసుకోవడానికి గొప్ప వేదిక అని చెప్పొచ్చు ఈ బూట్ క్యాంప్. కాబట్టి మీ లీడర్స్ మీ అందరూ మీ టీం మెంబర్స్ మినిమం 6 members తో బూట్ క్యాంప్ అటెండ్ అవ్వాలని మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఓన్లీ 2 days టైం మాత్రమే ఉంది. లీడర్స్ తో పాటు మీరు త్వరగా రండి. 8 కి మీకు ఆల్రెడీ మీకు ప్రోమోలో మీ అందరికి తెలియజేయడం జరిగింది. 8 కి మీకు బ్రేక్ఫాస్ట్ 9 కల్లా బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయిపోద్ది. 9:15 కి ఎగ్జాక్ట్ క్లాస్ స్టార్ట్ అవుద్ది. మరి మీరందరూ త్వరగా బూట్ క్యాంప్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు బూట్ క్యాంప్ మీద. అలాగే నెక్స్ట్ ఇంకా ఎనీవన్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఇంకా మనకు 2 minutes మాత్రమే ఉంది. ఓకే, ఈ 2 minutes లో ఎవరు అన్మ్యూట్ చేయట్లేదు అది హ్యాండ్ రైజ్ చేయట్లేదు కాబట్టి నేనే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రేపు యథావిధిగా మళ్ళీ ఇదే సమయానికి మన ఈ మీటింగ్ ఉంటుంది. అయితే నేను కూడా బూట్ క్యాంప్ గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, బయట డిగ్రీలు పీజీలు చేసినా గానీ నెలకు ₹1,00,000 సంపాదించాలంటే ఎక్స్పీరియన్స్ కోసం 10 సంవత్సరాల్లో 10 కంపెనీలు మారితే 1,00,000 వస్తుంది. కానీ ఇక్కడ 10 బూట్ క్యాంపులు ఎవరైతే అటెండ్ అవుతారో 10వ బూట్ క్యాంప్ నాటికి సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీ, అంటే ₹1,00,00,000 ఇన్కమ్ వస్తుంది. ప్రతి నెలది కౌంట్ చేసుకుంటే ₹1,00,00,000 అవుతుంది. అంటే 10 కంపెనీలు మారి 1,00,000కి వెళ్తే బెస్టా, పీజీలు చేసి 10 బూట్ క్యాంపులకు అటెండ్ చేసుకుంటూ టీంని సంవత్సరానికి కోటికెళ్తే బెస్ట్. ఈ చిన్న వేరియేషన్ మీకు అర్థమైతే చాలు ఈ బూట్ క్యాంప్ విలువేంటో తెలుస్తుంది, వెస్టేజ్ విలువేంటో తెలుస్తుంది. యావత్ భారతదేశం మొత్తం మీద పేదరికాన్ని పోగొట్టడానికి బాలి గారు వచ్చారు. ప్రతి వ్యక్తి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి 2 ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే, 1 పేదరికం మీద యుద్ధం చేయాలి, 2 వృద్ధాప్యం గురించి ఆలోచించాలి. ఎవరైతే వెస్టేజ్ గురించి ఆలోచించి వెస్టేజ్ బూట్ క్యాంప్స్ కి వచ్చి ఒక మైండ్ ని సెట్ చేసుకుంటారో వాళ్ళిద్దరికి 2 మీద యుద్ధం చేయడం చాలా సులువు అవుతుంది. మనిషి యొక్క ముందున్న సవాళ్ళు ఇవే. ఇంగ్లీష్ వాడు కావచ్చు, రష్యా వాడు కావచ్చు, ఇండియా వాడు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, ఎవడైనా కానీ ప్రపంచంలో మనిషి అంటూ ఉంటే గనక అతనికి 2 సవాల్స్. 1 పేదరికం, 2 వృద్ధాప్యం. ఈ రెండిటి మీద యుద్ధం చేయడానికి మరి బాలి సార్ పేదరికం పోగొట్టాలి, వృద్ధాప్యం గురించి ఎవరు కూడా టెన్షన్ పడకూడదు. ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద నెంబరింగ్. హాయిగా బతకాలనే ఉద్దేశంతో 3 తరాల భవిష్యత్తును మార్చే విధంగా మరి బిజినెస్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా బాగా అర్థం చేయించి మరి తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఈ బూట్ క్యాంప్స్ అని మీ అందరూ తెలుసుకుని, ఎవ్రీ 6 months కి ఇయర్కి 5 years లో 10 వస్తాయి. ఈ 10 కి 5 years లో 1 crore. బయట కంపెనీల్లో 10 years కి 10 కంపెనీస్ మారితే 1 lakh. ఇలాంటి వేరియేషన్ అంతా మీరు రేపు బూట్ క్యాంప్ లో తెలుసుకుని మీరు సక్సెస్ అవడం కోసం ఇవన్నీ మీతో పాటు మేము, మాతో పాటు మీరు, మనందరం కలిపి సక్సెస్ అవుదాం. భావి తరాల భవిష్యత్తు నిర్మిద్దాం. కాబట్టి రండి, ఇలాంటి బూట్ క్యాంప్ చేస్తున్నటువంటి మన విన్నింగ్ ఫ్యామిలీలో మరి సుధాకర్ గారు చేస్తున్నారు. ఆయనకు హృదయపూర్వకంగా మీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తూ, రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ సెషన్ ఉంటుంది. మీ 6గురితో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సుధాకర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, పాలకొల్లు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ గారు. మంచి సెషన్ అందించారు ఈ రోజు. మీరు యూసీడీ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్.